మీ పిల్లలు ఎవరు? ఒకే కొడుక? ఎన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నారు? దాని ముందు ఎక్కడ ఉండేవారు? టౌన్ తాడిపత్రి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మాది సలాంలో సార్. మా సలాంలో అయితే పత్తిపడి టౌన్ చేరింటిని ఈడ పుట్టూరు మండలం. ఇది మీ సొంత స్థలమా? ఇంటి స్థలం? ఈ ఇంటి పట్టా ఉందా? పొసెషన్ సర్టిఫికేట్ అంటారు. ఈ భూమి మీదే చెప్పడానికి తహసీల్దార్ గారు ఈ ఇల్లు గవర్నమెంట్ కట్టింది. ఓకే, ఈ భూమి ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది నా భూమి అని మీకు పొసెషన్ ఇచ్చారు? పట్టా, ఇల్లు పట్టా కొనుక్కున్నాం. మాది సొంతం కాదు, మేము కొనుక్కున్నాం. ఇప్పుడు 2016లో కొనుక్కున్నాం. ఏమైనా పొలం ఉందా? పొలం లేదు. ఏం పని చేస్తున్నారు? ఎక్కడ? మేము తీసుకుంటాం. బోలేరు, కరివేపాక. ఇప్పుడు ఈ రోడ్ అయింది కదా, బాగానే జరుగుతూ ఉందా వర్క్? ఓకే, ఇది రోడ్ మంచిగా రావడం. ఈ రోడ్ నుంచి ఏం ఉపయోగం అవుతుంది మీకు? రోడ్ వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి? అంటే మీరు రోజు ఎక్కడి దాకా వెళ్తారు? అనంతపూర్కి వెళ్తారా? రోజుకి పని జరుగుతూ ఉంది అని కనపడుతుందా? ప్రతి గ్రామంలో పని జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది ఎస్టీసీ గారు మీ రెస్పాన్సిబిలిటీ. తాడిపత్రి మీకు ఎక్కువ ఉంది వర్క్ ఇందులో. ఈ ఆల్ ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేస్తే నెక్స్ట్ 3-4 monthsలో దాన్ని డెలివరీ చేయవచ్చు. రోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అనంతపురం నుంచి ఇక్కడికి మనము గంట సేపు అయితే 40 నిమిషాలు రావచ్చు. అరగంటలో కూడా రావచ్చా? పెళ్ళి అయిందా? ఎందుకు? He has to deliver the material in time. They are very much. ఎక్కడ దాకా వెళ్తారు? చెన్నై. ఏ టైంకి వెళ్తారు? బయలుదేరుతారు ఇక్కడ నుంచి? నైట్ సార్. ఎంత టైం ఇక్కడ నుంచి మద్రాస్కి? 12 hours. ఓకే, అక్కడ పెట్టి మళ్ళీ రిటర్న్ అవుతారు. మళ్ళీ రెస్ట్ ఉంటుందా? ఒకరోజు రెస్ట్. అంటే ఎవరు మీకు ఇది మేనేజ్ చేస్తున్న వాళ్ళు? అంటే ఇక్కడ పట్టుకోరండి, ఇక్కడ మీ పేమెంట్ చేస్తారనే వారు ఎవరు? లోకల్ ఏజెంట్స్.